ఇప్పుడు అదే విధంగా ఇల్లు గురించి కూడా ఇప్పుడు చాలా మంది ఊర్లలో ఇల్లు ఉండొచ్చు, కానీ ప్రస్తుతం ఏమైపోయిందంటే హైదరాబాద్ జాబ్ కావాలి అంటే ఎవరైనా హైదరాబాద్కి రావాల్సిందే, ఉండాల్సిందే. ఇప్పుడు సోర్స్ ఇక్కడ రూరల్ ఏరియాస్ కంటే అర్బన్ ఏరియా మెట్రో సిటీస్లోనే జాబ్ ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే మనం చూస్ చేసుకున్న పాత్ని బట్టి ఎక్కువ చదువుకున్నారు, మనకు పక్కా సాఫ్ట్వేర్ జాబ్లే కావాలి, లేకపోతే బిజినెస్ సైడ్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది, అంటే నా ఉద్దేశంలో హైదరాబాద్ని చూస్ చేసుకుంటారు. హైదరాబాద్ అనే కాదు, బెంగళూరు, పూణే ఇలాంటివి ఎక్కడైనా సరే మెట్రో సిటీస్లో. కానీ వాళ్ళకు ఇక్కడ ఉండడానికి ఒక ఇల్లు అనేది అయితే ఉండాలి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. అపార్ట్మెంట్ రెంట్స్ కానివ్వండి, ఫ్లాట్ రెంట్స్ కానివ్వండి. ఇప్పుడు జనాలు చూసేది ఏంటంటే ఇప్పుడు మనం ఈ రెంట్ పెట్టుకునే బదులు ఈ రెంట్ని ఈఎంఐ కట్టుకుంటే మనకు ఒక సొంత ఇల్లు వస్తుంది కదా అని ఆలోచిస్తుంటారు. అది లగ్జరీ కిందికి రాదు, అది కంఫర్ట్ నెసెసిటీ కిందికి వస్తుంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే. ఇప్పుడు మనకేంటంటే రెంట్ కంటే రెంట్ అయితే కడుతున్నాం, అద్దె రెంట్ అయితే చెల్లిస్తాము, దానికంటే ఇన్స్టాల్మెంట్ లేకపోతే పర్వాలేదు. రెంట్ మనం 25,000 ఇస్తున్నాము, ఇన్స్టాల్మెంట్ 50,000 దాటింది అనుకోండి, అప్పుడు సమస్యలు వస్తాయి. అదే 25,000 రెంట్ ఇస్తున్నాము, 35,000 ఇన్స్టాల్మెంట్ వచ్చినా పర్వాలేదు, తట్టుకోవచ్చు. మన సొంతం కాబట్టి మనకు మానసికంగా కూడా ఇది ఉంటుంది కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది. కానీ 50,000, 70,000, 80,000 ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇన్స్టాల్మెంట్ కట్టలేక బాధ అనిపిస్తుంది. అవును. కొన్ని ఇల్లు అంటే ఏంటంటే ఓన్లీ గోడలు కాదు. ఒకప్పుడు ఇల్లు అంటే ఓన్లీ గోడలు పెట్టేసి ఉండేవాళ్ళు, ఎట్లుంటే అట్లా ఉండేవాళ్ళు. అట్లా కాదు, గోడలు అంటే ఇల్లు కావాలి, ఇంటీరియర్ కావాలి, ఎలక్ట్రానిక్ కావాలి, ఎలక్ట్రానిక్ ఫిట్టింగ్స్ కావాలి, అన్నీ కావాలి, డోర్స్ కావాలి, అన్నీ కావాలి, వార్డ్రోబ్స్ అన్నీ కావాలి, అయితేనే ఇల్లు. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు రెంట్ ఏదైతే ఇన్స్టాల్మెంట్ వస్తుందో రెంట్కి ఎంత డిఫరెన్స్ ఉంది దానికి చూడండి. అది దాని మీదకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోండి, ఇన్స్టాల్ కొనండి. ఏమని అంటే ఇల్లు అంటే ఓన్లీ అపార్ట్మెంట్ వాల్స్ కాదు, ఫ్లోరింగ్ కాదు, ఇంటీరియర్స్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచరు ఇవన్నీ కలుపుకొని అది ఇల్లు. దానిలో మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత? కనీసం 50% మీ సేవింగ్స్ ఉంటే మిగతా 50% రెంట్ బదులు ఇన్స్టాల్మెంట్ 25, 35, 40 అయినా కానీ మరి తట్టుకోగలుగుతాం. అదే 50, 60, 70 పెట్టారనుకోండి కష్టమైపోతుంది, కట్టలేదు, ఆదాయం పెరగదు అంతగా. అఫ్కోర్స్ ఇంట్లో మనకు ఉంటే మానసికంగా బాగా అనిపిస్తుంది, కానీ ఎట్ వాట్ కాస్ట్? ఒక సంవత్సరం అయిపోయేసరికి డబుల్ అయిపోతుంది, ఇన్స్టాల్మెంట్ పెరిగిపోతుంది, కమిట్మెంట్ పెరిగిపోతుంది. ఇట్లా మనం ఖర్చు తగ్గించుకోలేము, నెసిటీ తగ్గించుకోలేము, కంఫర్ట్ కూడా అలాగే అలవాటు అయిపోతుంది. మరి తట్టుకోగలమా అని చూడాలి ఫస్ట్. మన స్తోమత ఎంత? మీకు మినిమం 50% మన డబ్బు ఉంటేనే ఇంటి కొరకు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు నా ఉద్దేశంలో అయితే. ఇక ఫ్లాట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్ కొంటే తర్వాత కట్టుకుందామని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ సొంత డబ్బుతోనే కొనండి ప్లాట్. దాని మీద ఏం ఆదాయం రాదు, రెంట్ మిగలదు. కాబట్టి ఖచ్చితంగా మీ సొంత డబ్బు ఉంటే కొనండి, లేకపోతే ఆపండి, పోస్ట్పోన్ చేయండి. అంతేగాని తొందరపడి ఎక్కువ లోన్ తీసుకొని ఎక్కువ ఇన్స్టాల్మెంట్ పెట్టుకొని ఈ రెంట్ మిగులుతుంది కదా అని ఆలోచన చేయడం వల్ల ఖచ్చితంగా తప్పు అవుతుంది, రాంగ్ డెసిషన్ అవుతుంది. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏం చేస్తారంటే సొంత ఇల్లు అయితే ఎందుకు, రెంట్ ఇల్లు అయితే మనదే కదా, మన కిరాయికి ఇస్తున్నాం కదా, కొందరు ఆలోచిస్తారు. కొందరు ఏమంటున్నారంటే పోనీ ఇప్పుడు 25,000 ఇన్స్టాల్మెంట్ రెంట్ కడుతున్నా, దాని బదులు 75,000 ఇన్స్టాల్మెంట్ అయినా కట్టుకుంటానులే అనుకుంటాను. కానీ 25కు 70 చాలా తేడా ఉంది. ఆ 50,000 ఎక్కడి నుంచి నింపుతాం? మన ఆదాయం ఎంత? గ్యాప్ ఫిలప్ చేయగలుగుతామా లేదా? అప్పుడు ఒక లైఫ్ స్టైల్ అలవాటైన తర్వాత తగ్గించలేము మనం. లైఫ్ స్టైల్ లెవెల్ ఎఫెక్ట్స్ పెరుగుతుండాలి, తగ్గకూడదు ఎప్పటికి కూడా జీవితంలో. అది ఆలోచించాలి మనం. భవిష్యత్తు కూడా మన లైఫ్ స్టైల్ ఇంతకంటే బెటర్ ఉండాలి, కానీ తగ్గిపోయే అవకాశం పరిస్థితి రాకూడదు. మళ్ళీ అప్పులు తీసుకొని ఖర్చులు పెట్టడం అంటే డెట్ ట్రాప్ అనమాట. మళ్ళీ చెల్లించడం, మళ్ళీ అప్పు తీసుకోవాలి, రాకూడదు. డెట్ ట్రాప్లోకి రాకూడదు, మళ్ళీ లైఫ్ స్టైల్ తగ్గించుకునే పరిస్థితి రాకుండా, కాంప్రమైజ్ కాకుండా పరిస్థితి రాకుండా చూడాలి. దానిపై కొంచెం లేట్ అయినా పర్లేదు, ఏముంది, 2 సంవత్సరాలు కూడా ఇంకో 2 సంవత్సరాల తర్వాత కొనుక్కోవచ్చు, ఏముంది దానికి. తొందరపడకూడదు. ఇవేంటంటే లాంగ్ టర్మ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసే ఇన్వెస్ట్మెంట్స్, డెసిషన్స్. కాబట్టి తొందరపడక మన రేట్ వచ్చినప్పుడు తీసుకోవాలి. మన ఫైనాన్షియల్ సోర్స్ తయారైనప్పుడే తీసుకోవాలి తప్ప వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు అనుకుంటారు అని చెప్పని మాత్రం ఖచ్చితంగా తొందరపడకపోవడం మంచిది. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఎట్లుండాలంటే రెంట్కు
రెంట్ రెంట్ ఎంత చెల్లిస్తున్నారు దానికంటే ఒక 20%, 30%, 40%, 50% ఎక్కువైనా పర్వాలేదు, అంతకంటే కదా దాటకూడదు ఇన్స్టాల్మెంట్. అది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో కొంటున్నాం కదా అని చెప్పిన జీవితం మళ్ళీ కాదు, మళ్ళీ కొనలేము, మళ్ళీ చేయలేము అనుకుంటూ ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అప్పులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అప్పులు కట్టాలి, ఇన్స్టాల్మెంట్ కట్టాలి, తర్వాత ఇంట్రెస్ట్, తర్వాత మానసికంగా అన్నిటికన్నా ముఖ్యం మానసికంగా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అప్పులు చెల్లించలేనప్పుడు ఆర్థికంగా ఇదైనప్పుడు జేబులు ఖాళీ అయినప్పుడు మనసు పని చేయదు. కాబట్టి జేబులు ఎప్పుడు నింపుతూనే ఉంచుకోవాలి. మనకు అవసరం ఉన్నంత అంతే. అంటే ఇప్పుడు 10,000 సంపాదించేవాళ్ళకు 1,000 రూపాయలు చేయబడి సంతోషం, 1,00,000 సంపాదించేవాళ్ళు 10,000 చేయబడి సంతోషం. అది కానీ అసలు ఏం లేదు కానీ క్రెడిట్ కార్డుతో పెట్టుకుంటారంటే మొత్తం ఖచ్చితంగా సంతోషం కాదు. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకు కంఫర్టబుల్గా ఉండండి, ఎప్పుడు కూడా లగ్జరీకి వెళ్ళకండి, నెసిటీ కాంప్రమైజ్ కావాలి. మళ్ళీ భవిష్యత్తులో కూడా మనకు లైఫ్ స్టైల్ పెంచుకునే ఉండాలి కానీ తగ్గించుకునే పరిస్థితి రాకుండా చూడాలి. ఇది చేసుకుంటే అవసరం. అదే చెప్పాను ఇంతకుముందు చాదేస్తాం అనుకున్నా కానీ తప్పదు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన స్తోమత చూసుకొని చేయాలి ఏదైనా కానీ. లాస్ట్ మొన్న బడ్జెట్ చెప్పినప్పుడు 12 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళది ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలని ఉంది. నార్మల్గా దీన్ని బట్టి చూస్తే 12 lakhs per annum అంటే మంత్లీ 1,00,000 వచ్చినా కూడా అది ఇప్పుడు మిడిల్ క్లాస్ కంటే లోవర్ మిడిల్ క్లాస్ లెవెల్లో పడిపోయింది. అది ఆ 12 lakhs అనేది మిడిల్ క్లాస్. అదే ఇదివరకు నెలకు 1,00,000 రూపాయలు అంటే అమ్మో చాలా డబ్బులు వస్తున్నాయి అని ఉండేది. కానీ అంటే ఇప్పుడు అంత చేంజ్, అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చిందంటే మనకు అన్నెసరీ ఖర్చు బాగా పెరిగిపోయినాయి. కంఫర్ట్తో కాకుండా లగ్జరీ, నెసిటీతో కాకుండా కంఫర్ట్ లగ్జరీకి వెళ్ళడం వల్ల మనకు ఆదాయం సరిపోవట్లేదు. 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఒకప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టండి 10 సార్లు ఆలోచించేవాళ్ళు, ఇవాళ 100-1000 రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టేస్తున్నారు అంతే. ఎందుకు అక్కడి నుంచి వస్తున్నాయి కాబట్టి, లోన్స్ కానీ లేకపోతే ప్రాపర్టీ అమ్మడం కానీ వస్తున్నాయి కాబట్టి ఈజీ మనీ అయిపోయింది అది. అంటే దానికి తోడు ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే కాస్ట్లు కూడా అట్లనే ఉన్నాయి, కాస్ట్లు పెరుగుతున్నాయి కాబట్టి మనం కూడా వాటిని తీసుకోవడం తప్పకుండా అయిపోయింది అన్నట్టు ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఉంది, మన కాస్ట్లీ అనుకుంటాం, కాస్ట్ కాదు, ఆల్టర్నేటివ్ ఉంది మనకు. ఇప్పుడు మనం ఒక డ్రెస్ కొనాలనుకోండి, ఒక షాప్కి వెళ్తాం, పెద్ద బ్రాండెడ్ షాప్కి వెళ్తే 3,000 4,000 ఉంటుంది. అదే అన్బ్రాండెడ్కి వెళ్ళామనుకోండి 500-600 దొరుకుతుంది. మరి 3,500కి దేని కొరకు 500-600 దొరుకుతుంది. నేను అడ్జస్ట్ కావడం అంటున్నా, కాంప్రమైజ్ కావద్దు కానీ అడ్జస్ట్ కావచ్చు. ఆల్టర్నేటివ్ ఉన్నది మనకు. మనకు ఆకలి తిన్నప్పుడు తినాలంటే 10 రూపాయలు 50 రూపాయలు మెస్లో దొరుకుతుంది, 500 రూపాయలు హోటల్ దొరుకుతుంది. మన స్తోమత ఏంటి, దానికి మన సోర్స్ ఏంటి, ఆ విధంగా ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెరుగుతుంది, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళచ్చు, మా క్యాబ్ తీసుకుని వెళ్ళచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్తే 25-30% ఖర్చు వెళ్ళిపోతుంది. కానీ మన ఆడంబరకి వెళ్దాం అనుకుంటే మాత్రం ఖర్చు పెరుగుతుంది, అది ఇంకో విధంగా మనకు బర్డెన్ అవుతుంది. అంటే ఏదైనా కూడా మార్కెట్లో ఉన్నదానికి డిమాండ్ పెరగడం వల్లనే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఐటమ్ మీద ప్రైస్ కానీ పెరిగింది అంటారు. అదేం కాదు, డిమాండ్ పెరగడం వల్ల కాదు, మనకు ఏంటంటే మన డబ్బులు ఈజీగా రావడం వల్ల, అది అప్పు కానీ ఏదైనా కానీ అమ్మడం కానీ ఆస్తులు అమ్మడం కానీ అప్పులు కానీ రావడం వల్ల మనం కొందరపడుతున్నాం. అంతేకాని దాని ధర పెరిగేదని కాదు. ఇప్పుడు అంత పెరిగి ఉంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఐటమ్ తీసుకోండి, లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ 20%-30% పెరిగింది, 20-30% పెరిగినాయి అనుకున్నా కొన్ని. మరి అన్నీ పెరిగినాయి అట్లా 20-30% పెరగలేదు, కొన్ని 5% పెరిగింది, 6%, 5-6% పెరిగింది. ఎందుకు అది పెరగలేదు అట్లా అంటే డిమాండ్ పెరిగిందని కాదు, అక్కడ మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది కాబట్టి డిమాండ్ అనుకుంటున్నాం. అంటే రెడీగా ఉన్నారు, ఓకే ఇది ఎంతైనా సరే నాకు కావాలి. అక్కడ మనం రాంగ్ స్టెప్ ఇస్తున్నాం మనం అక్కడ. కాబట్టి నెసిటీస్ కోసం ఖర్చు పెట్టండి, కంఫర్ట్ కోసం ఖర్చు పెట్టండి, లగ్జరీ కోసం పెట్టద్దు. మన స్తోమత ఏంటని చూసుకొని చేయాలి ఏదైనా కానీ, అది ఇంపార్టెంట్. ఖర్చులు ఎంత పెట్టుకో అంత పెరుగుతుంది ఖర్చులు, మన ఇష్టమంతా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకంత తక్కువ ఆదాయం బతకట్లేదా, ఇంకా తక్కువ ఉన్నాడు బతకట్లేదా, డైలీ పని చేసుకుని బతకట్లేదా, మరి వాళ్ళ ఎంత బతుకు మనం ఎంత బతకలేము. మన స్తోమత చూడాలి, అది మన ఎర్నింగ్ కెపాసిటీ చూడాలి, మన దగ్గర ఉన్న వనరులు ఏంటి చూడాలి, ఇది చూసుకొని ఖర్చు పెట్టే కరెక్ట్ అన్నమాట.
అందుకే ఎప్పుడైనా ఖర్చుల కోసం అప్పు తీసుకునే పరిస్థితి రావద్దు. లైఫ్ స్టైల్ కూడా కాంప్రమైజ్ కావకూడదు. కంఫర్ట్గా ఉండండి, సరిపోతుంది.